జై శ్రీరామ్. ఈరోజు శ్రీ కాల్భైరవ హనుమాన్ మందిర్ కబూతర్ఖానాలో ఏదైతే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన ఈ యొక్క కార్యక్రమాల్లో ఏ విధమైన బాధలు కానీ దుష్టశక్తుల అరాచకాలను అరిగట్టాలని, అదేవిధంగా పాత నగరం మరియు మొత్తం దేశమంతా శాంతియుక్తంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హోమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది పూర్తయ్యే వరకు ఏ విధమైన విఘ్నాలు కలగకుండా కొంతమంది దీన్ని రాజకీయం చేస్తూ కాబట్టి అరాచకాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని అరిగట్టడానికి హిందూ ధర్మం, సనాతన ధర్మం హోమాలలో విశ్వాసాన్ని ఉంచుతుంది. కాబట్టి హోమం ద్వారా ఈ యొక్క శాంతి యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్. 22వ తారీఖుల గురించి చెప్పండి. 22వ తారీఖు ఎలాంటి ఉత్సవాలు జరుపుకుంటున్నారు? రాబోయే 22వ తేదీ నాడు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామమయం ఒక సమయం ఉంది, రామమయ సమయం. కాబట్టి మరోసారి ఏదైతే వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఏ విధమైతే ఉత్సవాలు నిర్వహించిందో మరోసారి దీపావళి నిర్వహించాలని, దానికన్నా ఇంకా అత్యుత్తమంగా కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి ఇంటి బయట దీపాలను వెలిగించి టపాసులను కాల్చి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జై శ్రీరామ్. ओम इंद्राय स्वाहा इंद्राय नमः ओम गणपतये स्वाहा ओम गणपतये स्वाहा ओम गणपतये स्वाहा ओम गणपतये स्वाहा ओम गौर्याय स्वाहा ओम परमाय स्वाहा